ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 65 శ్లోకాల వరకు వచ్చాం. అరవై 63 నుండి ఒకసారి చదువుతారా? నిన్న చదవని వాళ్ళు శేషం గారు, రామసుబ్బమ్మ గారు, మెహర్ లక్ష్మి గారు. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. మన్మనా భవ మద్భక్తః మద్యాజి మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓకే, 61, 62 శ్లోకాల్లో ఈశ్వర శరణాగతి అనేది ఎలాగో చెప్పాడు. ఈశ్వరుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన ఎలాగా శరణాగతి పొందాలి. ఏమయ్యా నాకు భగవంతుడు కావాలి అని అనుకుంటే మళ్ళీ ఈశ్వరుడితో అవసరం ఏంటి? దానికి విపులంగా చెప్పారు అక్కడ. ఏంటి అంటే, మాయ అధీశుడు ఈశ్వరుడు. నువ్వు పరమాత్మని అందుకోవాలి అనుకుంటే మాయ నుండి బయటపడాలి. మాయ నుండి బయటపడేసేటువంటి వాడు ఈశ్వరుడు. సమష్టి కారణ శరీర అధినేత. ఆయన అనుగ్రహాన్ని పొందితే మాయ నుండి బయటపడతావండి.
అర్థమైందా? అర్థమైందా? ఈశ్వర శరణాగతి ఎలాగా? శాస్త్ర విచారణ లేని జీవితం తామసికం అన్నారు. శాస్త్రం తెలిసినప్పటికీ కూడా ప్రపంచాన్నే కోరుకుంటే, అంటే ఇహ పరలోకాలలో అంటే ధర్మ అర్థ కామాలని రజోగుణమే అన్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే భగవంతుడు కావాలి అని కోరుకుంటున్నావో, అంటే మోక్షాన్ని కాంక్షిస్తున్నావో, సత్వగుణంలో ఎదుగుతావు. భగవంతుడు కావాలి అని కోరుకున్నవాడు సత్వగుణంలోకి ఎదుగుతాడు. ఎలా అండి? తమో గుణంలో ఏ అభివృద్ధి లేదు అంతర్ముఖంగా. రజోగుణంలో ధర్మార్థ కామాలే వృద్ధి అవుతాయి. భిన్నత్వం పోదు. తమోగుణం ఉన్నంత వరకు మూఢత్వం ఉంటుంది, రజోగుణం ఉన్నంత వరకు భిన్నత్వం ఉంటుంది. సత్వగుణం పెరిగే కొద్దీ ఏకత్వం అర్థమవుతుంది. దానికి సత్వగుణంలో పూర్తి స్థాయికి వచ్చాడా, సత్వగుణాన్ని అనుసరించే శ్రద్ధ ఉంటుంది. సాత్విక శ్రద్ధ, ఆత్మయందు శ్రద్ధ. సాత్విక శ్రద్ధ, సాత్విక గుణం, సత్తు గుణాలు, దైవీ గుణాలు ఎప్పుడైతే హృదయాన్ని నిండుతూ ఉన్నాయో, ప్రకృతిలో ఉన్న ప్రకృతి కంటే అన్యంగా ఉన్నాననే విషయం బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఈశ్వర శరణాగతి ఎక్కడైతే ఉందో ఈశ్వరుడే నెట్టుతాడండి పైకి. ఏమని? సత్వగుణం నుండి బయటపడడానికి. దానికి చివరకు వచ్చేటప్పటికి ఈశ్వర శరణాగతి. ఇక్కడ ఈశావాస్య ఉపనిషత్తులో కూడా చెప్పారు. కానీ అన్ని ఉపనిషత్తులను చివరకు వచ్చేటప్పటికి బోధించడం జరుగుతుంది. సాత్విక గుణం పెరిగే కొద్దీ ఉపాధులకు నేను అన్యంగా ఉన్నాననే విషయం అర్థం కావడంతో ఒకవైపు ప్రార్థన కొనసాగాలి, ఇంకొక వైపు ఏకత్వ దృష్టి నిలబడాలి. దానికే అన్నారు చూడండి, ఇక్కడ కేవలం జ్ఞానం అని అనలేదు. అవునా? జ్ఞానం వస్తే చాలు కదా అండి ముక్తి కలుగుతుందా అంటే, కేవల జ్ఞానంతో కాదు, సంపూర్ణ శరణాగతే. దాన్ని వివేక చూడమని శంకర భగవత్పాదుల వారు చక్కగా అద్భుతంగా వర్ణించారు చూడండి. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్తూనే, భక్తి అంటే ఏంటి? స్వస్వరూప అనుసంధానం భక్తి రీతి అభిధీయతే. నువ్వు ఉపాధులకు అన్యంగా ఆత్మగా ఉన్నావు అనే విషయం స్థిరపడుతూ వస్తూ ఉంది అని అంటే భక్తి పెరుగుతూ ఉంది. జ్ఞానం ఉంటేనే, జ్ఞానంతో కూడిన భక్తే మోక్షానికి దారితీసేది. జ్ఞానం లేని భక్తి భిన్నత్వంలోనే నిలబెడతాది ధర్మార్థ కామాల్లో. భక్తి లేని జ్ఞానము కేవలం ఆత్మభావాన్ని ఇస్తుంది కానీ ఆత్మస్థితిని ఇవ్వదు, ప్రకృతిని దాటించలేదు. ఇక్కడ భక్తి జ్ఞానం రెండు కలిసి ఉన్నది ఏదైతే ఉందో శంకర భగవత్పాదుల వారు అక్కడ చూపిస్తుంది. స్వస్వరూప అనుసంధానం ఒకటే. ఇక్కడ నేను ఆత్మలోనే గుర్తు రావాలి, కానీ ఈశ్వర శరణాగతి పెరగాలి. ఈ రెండు ఎక్కడైతే పెరుగుతూ ఉన్నాయో ప్రకృతి నుండి బయటపడుతూ వస్తాడు. ప్రకృతి ఆగుతుంది, ఆలోచనలు ఆగుతాయి. నీ మనసు ఎంత గొప్పదైనా ఎంత మంచిదైనా మనసు ఉన్నంత వరకు ముక్తి లేదు కదా. మనసులో ఆలోచనలు ఆగాలి అని అంటే దాన్ని దాటాలంటే ఈశ్వర శరణాగతి. దానికి ఇక్కడ ఏంటంటే సూక్ష్మంగా సాత్విక గుణంలో ఉన్న అహంకారం ఏదైతే ఉందో, అవునా,
పరమాత్మ స్థితే కావాలి అని కోరుకోవడంలో ప్రపంచాన్ని మొత్తం తిరస్కరిస్తుంది. ప్రపంచాన్ని మొత్తం తన మనోఫలకం మీద నుండి పక్కకు నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనసు శుద్ధి అవుతూ ఉంటుంది, మనసు ఆగిపోతూ వస్తుంది. ఇక్కడ భక్తి జ్ఞానంతో కూడిన భక్తి బయటపడాలి అనే ఆతృతను అది భావాన్ని పెంచితే భక్తితో కూడిన జ్ఞానం నేను ప్రకృతికి అన్యంగా ఉన్నాననే భావంలో స్థిరపరుస్తుంది. ఇవి రెండూ కలిస్తే మనసు ఆగుతుంది. మనసుకు మూలమైనటువంటి కారణ శరీరం కరుగుతుంది. ఆ రెండు కలిపి 65 శ్లోకంలో చెప్పాడు. దానికి చూడే సర్వగుహ్యతమం భూయ మే శృణు. తే మే ఇష్టాసి దృఢమితి తతః పరమం వచః తే హితం వక్ష్యామి. అయ్యా, రహస్యాలలో కల్లా రహస్యమైనటువంటిది నీకు చెప్తూ ఉన్నా, గొప్పతనంలో కల్లా గొప్పతనంతో కూడినటువంటిది నీకు బోధిస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఏమిటంటే మన్మనాః భవ, మద్భక్తః భవ, మత్యాజీ భవ, మామ నమస్కురు భవ. ఈ 4 కొనసాగాలి. శ్రద్ధ ఈ 4 పెంచుతాయి. మన్మనాః భవ, శాస్త్రం బోధించే గురువు మీద నమ్మకం పెరిగే కొద్దీ మనసు స్థిరపడుతూ వస్తుంది. అదే మన్మనాః భవ. మనసు స్థిరపడేది ఎక్కడ? మనసు ఎక్కడ స్థిరపడుతుంది? మనసు ఎక్కడ స్థిమితి పడుతుంది? ఎక్కడ మనసుకు ఆధారమైందో అక్కడ పడితేనే మనసు స్థిమితి పడేది. అక్కడ నిలబడితేనే. మనసుకు ఆధారం లోపల ఉన్న అంతరాత్మ. మనసుకు నమ్మకం కుదిరే కొద్దీ ఉపశమిస్తుంది. ఉపశమించినప్పుడు మనసు లేదు, అక్కడ ఆత్మే ఉంది. సో మనసు ఆత్మలో కరగాలి. ఇష్టం పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు జనరల్గా గురుదేవులు చెప్తున్నాడు, ధ్యానం అంటే ఏంటి అని అంటే ఆయన చాలా రోజుల తర్వాత ప్రేమికులు కలుసుకున్నారండి. అవునా? ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చర్చిస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కాలం మాత్రం దాటిపోతూ ఉంటుంది. అలా కాలానికి అతీతులు అయిపోతారు. అలాగే ఇక్కడ అనేక జన్మ సంప్రాప్త అన్నారు చూడండి 7వ అధ్యాయంలో. భగవంతుడు కావాలి అనే ఆకాంక్ష పెరిగే భగవంతుడి గురించి అర్థమవుతూ ఉంది అనంటే ఆ భక్తి జ్ఞానం రెండు ఏమవుతుందంటే మనసును లేయర్లుగా కూడా తీసేస్తుంది. అంటే ఆలోచనలన్నీ పడిపోయేటట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు చూడండి, ఏదో ఒక పెద్ద బొమ్మ నిలబెడతారు కదా, ఎవడో వస్తాడు ఒక బంతినాడు తంతాడు, వెళ్ళి ఆ బొమ్మ నాడు తగులుకుంది అని సార్. ఆ బొమ్మ చూడండి మొత్తం అంతా ఇది ఉప్పు బొమ్మ కదా, ఉప్పు విరిగిపోయినట్టు ఏమవుతుంది, శిథిలం అయిపోయి పడిపోతూ అన్నట్టుగా అనిపిస్తుంది. దానికి గురుదేవుడు చెప్పేవారు, అమ్మగారు కూడా చెప్పేవారు, ఇది ఉప్పు బొమ్మ నీళ్ళలో దిగి నీళ్ళని లోతు చూడడానికి ప్రయత్నం చేస్తే అది కనిపించదు ఉప్పు బొమ్మ ఏమవుతుంది అనేది. కానీ ఇప్పుడు అది స్పష్టంగా బయటికి చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. అది నిజమో అబద్ధమో కానీ ఆ బొమ్మ పడిపోతూ ఉన్నట్టుగా. సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే భక్తి జ్ఞానం శ్రద్ధతో కలిసి పీక్ లెవెల్కి వెళ్ళే కొద్దీ ఆ భక్తి జ్ఞానాలను నింపుకున్న మనస్సే ఏమవుతుంది, తనను తను లేకుండా చేసుకుంటుంది.
తను ఆపేసుకుంటుంది అక్కడ. అదే మనసులో భక్తి, బుద్ధిలో జ్ఞానం, రెండు కలిసేది శ్రద్ధ. ఆ నమ్మకం పీక్ లెవెల్కి వచ్చే కొద్దీ మనసు తనంతట తనే పడిపోతుంది, లేకుండా పోతుంది, తను లేకుండా చేసుకుంటుంది. దానికి మన్మనాహ భవ, మత్ భక్త భవ, మత్ యాజీవ, నన్నే ఆరాధించు, సర్వకాల సర్వస్థల భగవాన్, నాకు నువ్వే కావాలి, నీ ఇష్టమే నాతో జరగాలి, నీ ఇష్టమే నా నుండి జరగాలి, నన్ను నీకు దూరం కానివ్వకు, నన్ను నీలో కలిపేసుకో. ఇవే సాత్విక అహంకారాన్ని అంతరాత్మలో కలిసిపోయేటట్టు చేస్తుంది. ఆ కలిసిపోవడమే నా మమ, అంతా నువ్వే అనే భావం ఎక్కడ పెరుగుతూ ఉందో, ఎస్ అంతా నేనే, ఇది నిజం, నువ్వు కూడా నేనే, ఇది అనుభవం. నెంబర్ 9 గురించి ఈక్వేషన్ మనం నేర్చుకున్నప్పుడు 9 చూడండి. 8 అహంకారం భగవంతుడికి ఎదురెళ్ళే కొద్దీ దాంట్లో కలిసిపోతుంది కదా. అదే భక్తితో ఆయనలో కలవాలని వెళ్ళే కొద్దీ భగవంతుడు ఇందులో కలిసిపోతారు. చక్కగా చెప్పారు చూడండి. 8 ఒకట్ల 8, 8 2 16 ఇంటూ మార్క్ ఎదురెళితే కదా 7 కదా, దిగజారిపోతుంది. స్టెప్ బై స్టెప్ తను కోల్పోతూ వస్తుంది. కానీ అదే ఈ 8 భగవంతుల్లో కలిసిపోవాలి అని వెళ్ళిందని అనుకోండి, 8 కావచ్చు, 1 కావచ్చు, ఏదైనా కావచ్చు, 8 భగవంతుల్లో కలవాలి అని అనుకుంది. 8 + 9 17, 1 7 8. ఇప్పుడు భగవంతుడు ఏమయ్యాడు? ఈ సాత్విక అహంకారం నుండి వ్యక్తమయ్యాడండి ఆయన. నెంబర్ 7 వెళ్ళింది. 7 + 9 16, 1 6 7. మరి 9 ఏమైంది? 9 వచ్చి 7లో కలిసిపోయింది. 6 + 9 15, 1 5 6. భగవంతుడు ఏమయ్యాడు? 9 6లో కలిసిపోయింది. నెంబర్ 9 వెళ్ళింది, నెంబర్ 5 వెళ్ళింది. 5 + 9 14, 1 4 5గా మారిపోయింది కదా. ఏ విధంగా అయినా చూసుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే, సపోజ్ నెంబర్ 1 వెళ్ళింది, భగవంతుడిలో కలవాలని వెళ్ళింది కదా. 1 9 10, 1 0 1 మిగిలింది. ఏమయ్యా, ఇక్కడ భగవంతుని గురించి పూర్తి జ్ఞానం వచ్చి భక్తితో భగవంతుడిలో కలవాలని ఎక్కడైతే వెళుతుందో, భగవంతుడే వచ్చి భక్తుల్లో నుండి వ్యక్తమవుతాడు. అదే చూపించింది అక్కడ. ప్రహ్లాద, విభీషణ, అంబరీష, హనుమాన్, నవవేద భక్తుల్లో చెప్పారు చూడండి. ఏమయ్యా, వీళ్ళందరి ద్వారా భగవంతుడే వాళ్ళ నుండి సంపూర్ణంగా వ్యక్తమయ్యాడండి. సో ఇక్కడ ఏంటి అంటే, బుద్ధికి తెలియాలి అంతా ఆయనే అని, మనసు ఆయన కంటే అన్యం కోరుకోకుండా ఆయనలో కలిసిపోవడానికి రెడీ కావాలి. ఆయనే వీళ్ళ నుండి వ్యక్తం అవుతాడండి. మామేవ ఏష్యసి, నన్నే చేరుకుంటావయ్యా, ప్రతిజానే ప్రమాణం చేస్తున్నా. మీ ప్రియహాసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అండి. చూడండి, బాగా గమనించి చూడండి. నిజంగా మనకి ఎవరంటే ఇష్టమో వద్దనుకున్న వాళ్ళే గుర్తొస్తారు.
అవునా? ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుంది, జీవ అహంకారం బయటకు వచ్చి నాకు అనుగుణంగా లేడే అని మనం అనుకున్నాం అనుకోండి, మనం పతనం అవుతున్నాం, లోపల తాపం పడుతుంది. అయ్యో నేను ఏమైనా మిస్టేక్ చేశాను, నేను అనుగుణంగా లేనా అని అనుకున్నప్పుడు మన మిస్టేక్స్ మనకు తెలుస్తాయి, కరెక్ట్ చేసుకునే శక్తి కూడా ప్రార్థిస్తే వస్తుంది. ఇది కలిసిపోయే విధానం కదా. నాకు అనుగుణంగా ఉండాలి, నాకు ఇష్టమైన వాడు నాకు అనుగుణంగా ఉండాలి అనేది అహంకారాన్ని పెంచుకోవడం, నాకు ఇష్టమైన వాడికి నేను ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు అని అనుకోవడం జీవ అహంకారాన్ని కలిగించడం. సూక్ష్మంగా గ్రహించి చూడండి, కౌరవులు పాండవులు ఎవరు కృష్ణుడికి అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు చూడండి. కారణం ఏంటి చూడండి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గమనించండి. ఆలోచన విధానాన్ని గమనించండి. దానికి చిత్రం, భగవంతుడు భక్తుడికి అనుకూలంగా ఉండాలి అని అనుకుంటే భక్తుడు కూడా పతనమైపోతాడు. భక్తుడు భగవంతుడికి అనుకూలంగా ఉండాలి అని అనుకున్నప్పుడు భక్తుడే భగవంతుడుగా మారిపోతాడు. భక్తుడు భగవంతుడు ఒక్కడవుతాడు. బాగా గుర్తించాలి. అవునా? ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు కదా. కొంతమంది పిల్లలు నిత్యం దెబ్బలు తింటూనే ఉంటారు. అవునా? ఈ పిల్లలు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తారు, నన్ను అర్థం చేసుకోవు, నాకు అనుకూలంగా లేవే, నేను చెప్పినట్టు వినవే. అవునా కదా? డిమాండ్ చేస్తారు పిల్లలే ఒక చోట. ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లలకు అనుగుణంగా మారితే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. అవునా? అలాగే కొన్ని చోట్ల శిష్యులు కూడా గురువుని డిమాండ్ చేస్తారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు అనుగుణంగా లేవు, నాకు ఇష్టంగా లేవు. ఈ గురువు కానీ శిష్యుడికి అనుకూలంగా మారితే గురువు శిష్యుడు ఇద్దరు పోతారు. అవునా? గురువు అంటే ఆత్మ అని భావించి ఆయనకి నేను అనుకూలంగా ఉండాలి అని అనుకున్నప్పుడు నేను ఆయన అనే రెండు భావాలు ఎగిరిపోతాయి, ఏకత్వం మిగులుతుంది. సర్వకాల సర్వావస్థల్లో గురువును భగవంతుడిగా భావించి, అవునా, గురువుకు నేను అనుకూలంగా ఉండాలి అని అంటే భగవంతుడికి అనుకూలంగా ఉండాలి అనే భావన ఎక్కడైతే ఉందో అక్కడ దానికే చెప్పింది. శ్రద్ధ అంటే గురు వేదాంత వాక్యాతి రెండు కలిపారు అక్కడ. రెండే ఎక్కడైతే కలుస్తున్నాయో మనసు ఉపశమిస్తుంది, మనసు విశ్రమిస్తుంది, మనసు నశిస్తుంది. మనసే లేకుండా పోతుంది. అంటే జీవ అహంకారం నశిస్తుంది. జీవ అహంకారమే లేకుండా పోతుంది. ప్రతిజానే మే ప్రియ అసి. నిజమా అబద్ధమా? మిమ్మల్ని అడుగుతున్నా, అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్ ఎవరికైనా? ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే
ప్రతి వ్యక్తి తనను నిలబెట్టుకోవాలి, తనను గొప్పగా నిలబెట్టుకోవాలి అని అనుకుంటాడు, అవునా? కానీ విచిత్రం ఏంటయ్యా అంటే ఈ జీవ అహంకారం నశించే కొద్దీ సర్వాత్మభావం, అవునా, అనంత స్వరూపం ఆవిష్కరించబడుతుంది అనే ఈ ఒక్క స్టెప్ను బోధించేదాన్ని బ్రహ్మ విద్య అంటారు. ఇది దానికే చెప్పింది. ఇతర మతాలలో గోచరిస్తుందా? అయ్యా, హిందూ మతంలో కూడా అద్వైత భావంలోనే ఇది ఆవిష్కరించబడుతుంది. దానికి మోక్షం అనంటే అన్ని మతాలు, అవునా, శైవ వైష్ణవాలతో సహా పరలోకం అని చెప్తారు, అవునా? ఇతర మతాల్లో పరలోకం అంటే స్వర్గం అని కదా. హిందూ మతంలో పరలోకం అంటే వైష్ణవులకి వైకుంఠం, శైవులకి కైలాసం కదా, లేదా బ్రహ్మలోకం, మోక్షం అని అన్నప్పుడు. కానీ అద్వైతంలో మోక్షం ఏంటి అని అంటే అహంకారాన్ని వదిలేయడమే. అహంకారాన్ని కాపాడుకున్నామా, కోర్స్ నువ్వు ప్రపంచంలో కొంతమంది కంటే గొప్పగా కనిపించవచ్చు, కానీ మనసును జయించలేవు. అదే చూడండి, త్రిలోకాలను జయించాడు రావణాసురుడు, తను జయించుకోలేదండి. భూమికి అంతటికీ అధిపతిగా ఉన్నాడు దుర్యోధనుడు, తన మనసును జయించలేదండి. విచిత్రం ఇదే. అహంకారాన్ని పోషించుకున్నాము అంటే లోపల ఆవేదన అలసట మానదు, పోదు. ఇక్కడే తనను బలిచ్చుకోవాలి అనింది. ఇక్కడ అహంకారాన్ని బలిస్తే అనంతమైన స్వరూపుడుగా బయటపడతావు. అహంకారాన్ని పెంచుకుంటే నేనే అందరికంటే గొప్పవాడిని అని అనిపిస్తుంది, అవునా? ఇంద్రజిత్తు అంటే ఇంద్రుడినే జయించిన వాడు. ఈ ఇంద్రజిత్తు మరణ రహస్యం ఎవరు చెప్పారు? వాళ్ళు చిన్నాన్న చెప్పాడు, అవునా కదా? ఇంద్రజిత్తు గురించి, కుంభకర్ణుడి గురించి, రావణాసురుని గురించి వీళ్ళ మరణ రహస్యాలు పక్కా నిలబడుకొని విభీషణుడే చెప్పి రాముడి చేత లక్ష్మణుడి చేత వేయించేశాడు. ఓకే, కాబట్టే కొంతమంది అంటారు విభీషణుడు రాజ్యకాంక్షతో వాళ్ళందరినీ గుడిచ్చాడు అని అంటారు. నిజమా అబద్ధమా? కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు భగవంతుడికి అనుకూలంగా ఉందాము అని వాళ్ళని. భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అన్నాడు. దానికే విభీషణుడు సాత్వికుడు. విభీషణుడు ఎవరో కాదు, సనత్ కుమారుడు. అక్కడ ఎవరిని అవమానించి జయ విజయులు 3 జన్మల రాక్షసులుగా పుట్టారో ఆయనే మళ్ళీ దిగొచ్చాడు వీళ్ళని ఉద్ధరించి తీసుకుని వెళ్ళడానికి, అవునా? ఆయనే. దానికే అక్కడ అన్నారు హిరణ్యకశిప హిరణ్యాక్షలకు మధ్యలో ప్రహ్లాదుడు ఆయనే అన్నారు, సనత్కుమారుడే అన్నారు. రావణ కుంభకర్ణులకు మధ్యలో విభీషణుడు ఆయనే అన్నారు. ఆయన వచ్చాడండి మళ్ళీ ఇక్కడ వీళ్ళని ఉద్ధరించాలనే భావంతోనే. కృష్ణావతారం వచ్చినప్పుడు కూడా శిశుపాల దంతరక్తుల మధ్యలో ఉద్ధవుడు అన్నారు. విచిత్రం చూడండి, ఇక్కడ ముగ్గురికి చిరంజీవి ఎత్తి వచ్చాడు భగవంతుడు. ప్రహ్లాదుడు చిరంజీవి, అవునా? విభీషణుడు కూడా ద్వాపరయుగం అంతం వరకు కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన కూడా చనిపోయినట్టు లేదు అక్కడ. ఉద్ధవుడిని కూడా కలియుగ అంతం వరకు ఉండమంటాడు. నువ్వు జ్ఞానాన్ని బోధిస్తూనే ఉండాలి, ఉండి ఇక్కడ భూలోకంలో అంటాడు. సో ఇక్కడ జీవితం మీద కాంక్ష ఉండాలి.
అవునా? చిన్న చిన్న విషయాల మీద కాదు, దానికంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలండి. ఏమిటయ్యా, అనంతమైన పరమాత్మను అందుకోవాలి అని అనుకున్నప్పుడు మనలో లోపాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి, అధిగమించే శక్తి వస్తుంది. ఏమి లేదు, అదే ఇక్కడ చెప్పారే, పైకి ప్రార్థిస్తూనే ఆ లోపల దోషం తెలుస్తుంది, అదే ప్రార్థనతో దోషం కూడా వెళ్ళిపోతుంది, ఏకత్వంలో నిలబడతారు. అహంకారమే సాత్వికంలో కూడా అహంకారాన్ని నిలబెట్టుకుంటే దైవంలో కలమనివ్వదు. అదే అహంకారం రజోగుణంలో తిరిగితే తెగిందా సంపు తింటుంది, ఈర్ష్యాసూయలతో మార్చేస్తుంది, లోపల కాల్చి పారేస్తుంది. ఉత్తమ స్థితికి వచ్చి కూడా నీచమైన స్థితికి దిగజారిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఈర్ష్యాసూయలను కనపట్టుకుంటే సూక్ష్మంగా శరణాగతి ఎప్పటి వరకు అండి? దేహాత్మభావం సంపూర్ణంగా పోయేంత వరకు. తర్వాత చూసుకుందాంలే అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే, ఏమయ్యా, జన్మలు వస్తాయి కానీ దైవాన్ని అందుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు వస్తాయని ఎవరన్నా గ్యారంటీ ఇవ్వగలరా? అవునా? లోకాన్ని కూడా పక్కకు నెట్టి మన మీద ప్రేమ చూపించేటువంటి మన గురువు లాంటి వాళ్ళు మనకు మళ్ళీ దొరుకుతారని చెప్పగలమా? ఓకే, గురువు దొరికినా ఆయన దగ్గర కూర్చొని అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది అని ఎంతమందికి గ్యారంటీ ఉంది? అవునా? అధ్యయనం చేసిన ప్రకృతి బయట లోపల అనుకూలిస్తుంది అని ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది? దానికే కేనమశలు చెప్పారు చూడండి, ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహ వేది మహతి వినష్టి. ఇహ చేదవేది అథ సత్యమస్తి ఇహ అవేది చేత్. నువ్వు ఇక్కడే కానీ కనుక్కున్నావా అంతరాత్మను, భగవంతుణ్ణి, అత సత్యం వస్తే సత్యంగా మిగులుతావు. నచేత్ ఇహావేది చేత్. ఇక్కడ కానీ తెలుసుకోలేకపోయావా, మహతీ వినష్టి, చాలా కోల్పోతావయ్యా, చాలా నష్టపోతావయ్యా. మరి ఏం చేయమంటారు? ఒక్కటే చెప్పబోయే చర్మ శ్లోకంలో, భగవంతుడే కావాలి అనుకో, మిగతా అన్నిటిని పక్కకు దోసి సాత్విక అహంకారాన్ని దాటేస్తావు. దాటేసిన తర్వాత బయటకు చూస్తే అంత అనుకూలతే కనిపిస్తుంది. అంత అనుకూలతే కనిపిస్తుంది. శ్లోకం చదువుదాం ఈరోజు, కొంచెం చెప్పుకొని రేపు కొనసాగించుకోవడం ట్రై చేద్దాం. చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. హరి ఓం. సర్వధర్మాన్ పరిత్యజ్య, నీకు తెలిసిన ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో, ప్రాపంచిక ధర్మాలు కావచ్చు, వ్యవహార ధర్మాలు కావచ్చు, శారీరక ధర్మాలు కావచ్చు,
వాక్ ధర్మాలు కావచ్చు, శాస్త్ర ధర్మాలు కావచ్చు, అవునా, మానసిక ధర్మాలు కావచ్చు, బౌద్ధిక ధర్మాలు కావచ్చు. సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఇది కదా ధర్మం అంటే, ఇది కదా నిజం అంటే, ఇట్లా కదా ఉండాలి అనుకున్నందువల్ల నువ్వు ప్రపంచంలో ఏదో ఒకటి పట్టుకో ఉన్నావు. నువ్వు అన్నీ పక్కకు దోసేస్తే మాం ఏకం శరణవజ, నన్ను నేను చెప్పేదాన్ని ఒక్కదాని మీద దృష్టి పెట్టగలిగితే, నా మీదనే దృష్టి పెట్టగలిగితే, మోక్షాన్ని మాత్రమే కోరుకోగలిగితే, త్వా సర్వపాపేభ్యః అహం మోక్షయిష్యామి, నిన్ను పాపాల నుండి సంపూర్ణంగా బయటపడేస్తా. మా శుచః, ఇక దిగులు పడకు, ఇక దుఃఖం లేదు. నువ్వు కానీ బయటికి తొంగి చూసి ఏదైనా ఒకటి కావాలి అని దాన్ని రక్షించుకోవడం కొరకు భగవంతుని పక్కన పెట్టావా, ఏమవుతావో తెలియదు. అదే 43వ సూత్రం దగ్గర చెప్పింది. నా మాట వినకుండా నువ్వు కానీ అహంకారం మీద కానీ దృష్టి పెట్టావు, ఎన్నో శ్లోకం అది. యదహంకారం 59 59లో మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, అరచేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినాక్షసి. చిత్తం సంపూర్ణంగా నా మీద పెట్టుకోగలిగేటట్లయితే నా అనుగ్రహంతో తరిస్తావు. కానీ దేహాత్మభావాన్ని పట్టుకున్నావు అనుకో, నా మాట వినలేవు, వినిపించదు, అర్థం కాదు. వినాక్షసి, సంపూర్ణంగా నశించిపోతావు. ఇది అహంకారం ఆశ్రిత్య నయోత్సి ఇతి మన్యసే, అహంకారాన్ని పట్టుకొని నేను చెప్పింది కానీ నువ్వు చేయకపోతే తే వ్యవసాయ మిథ్యా, నీ ప్రయత్నం శూన్యమవుతుంది, మిథ్య అవుతుంది. త్వాం ప్రకృతి నియోక్ష్యసి, నీ ప్రకృతి నిన్ను బంధించేస్తుంది, నీ ప్రకృతి నిన్ను బంధించేస్తుంది కదా. సేమ్ చూడండి, అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇక్కడ మోక్షమే కావాలి అనుకున్నవాడు మనసును ఆపితే ఏం చేయాలి అనేది భగవంతుడు చెప్తాడు. నువ్వు భగవంతుడు మాట వినాలి అంటే నీ సొంత ఆలోచన వదిలేయాలి. అయ్యా, నువ్వు భగవంతుని పట్టుకోవాలని సొంత ఆలోచన వదిలేయడమే భగవంతుని పట్టుకోవడం. నీకు ఇక్కడ భగవంతుని మీద ఎంత బలమైన కోరిక ఉందో శాస్త్రము దాన్ని వివరించే గురువు అర్థమవుతారు. చూపించేది ఒక్కటే,
నేను ఇది అనేది వదులు, నువ్వు అది అనేది తెలుస్తుంది. అవునా? అదే గురువు బోధన. తత్ త్వమసి, ఆయనే నువ్వై ఉన్నావు. నువ్వు నువ్వుగా ఉంటే ఆయన నువ్వుగా అని ఎప్పుడు గుర్తిస్తావు? ఐఎమ్ సో అండ్ సో అనుకున్నప్పుడు నువ్వు ఆయన అనే విషయం ఎట్లా బయటపడుతుంది? నీకు తెలిసిన నువ్వును నువ్వు వదిలితే ఆయనే నువ్వు అనే విషయం బయటపడుతుంది. ఇప్పుడు పదాలకు అర్థాలు తెలుసుకోవడం అన్ని చోట్ల వీలవుతుందేమో కానీ పదాన్ని అర్థం చేసుకోవడం నీ గురువు వల్లే నీకు అర్థమవుతుంది. అయ్యా, సమాజంలో మహాపండితులు అనేక మంది ఉండొచ్చు, అవునా? నిన్ను అర్థం చేసుకొని నీకు నిన్ను చూపించేవాడు ఒక్కడే ఉంటాడు, అవునా? నన్ను నాకంటే నా గురువు బాగా అర్థం చేసుకోగలడు. నిజమా అబద్ధమా? కదా. ఒకసారి గురువుకి శరణాగతి అయిన తర్వాత గురువు దేహం పోయినా కూడా నిన్ను అనుసరిస్తూనే ఉంటాడు. ఎవరయ్యా గురువు? దేహమా ఆత్మ? నువ్వు గురువు ఉండగానే గురువు ఆత్మ అని కానీ గుర్తించావు అంటే గురువు దేహాన్ని వదిలినా ఆ అంతరాత్మ ఉంది, నిన్ను వదలదు ముక్తికి చేర్చేంత వరకు. ఎందుకు? నువ్వు గుర్తించావు కదా గురువు దేహంతో ఉండగానే, గురువు నాకు కనిపించే దేహం కాదు కానీ అనంతమైన పరమాత్మ అని గుర్తించావే, అది నీ వెంట పడుతుంది. సో కాబట్టి గురువు లేకపోవడం అంటూ ఉండదు. గురువు దేహాన్ని వదిలినా గురువు లేకపోవడం అంటూ లేదు. కాబట్టి గురువు శాశ్వతుడు, గురువు సర్వవ్యాపకుడు. నువ్వు గుర్తించావో నీకు గైడ్ చేస్తూనే ఉంటాడు. అయ్యా, దేహంతో ఉన్నా దేహం లేకపోయినా గురువుగా కనిపించింది పరమాత్మే. నువ్వు ఎంతసేపు చూసినటువంటి గురువు ఎదురుగా కనిపించకపోయినా, ఏమయ్యా, గురువు జీవించి ఉన్నప్పుడు 24 గంటలు ఎదురుగా ఉంటాడా? లేదు. కానీ గురువు జీవించి ఉన్నప్పుడు పరమాత్మను గుర్తిస్తే ఇప్పుడు చూడు, నువ్వు గుర్తించినటువంటి పరమాత్మ అయిన నీ గురువు నీకు దూరంగా వెళ్ళగలడా? నీకు దూరం కాగలడా? కాబట్టి గురువు నాకు అందరికంటే, ఇప్పుడు నేను అనుకుంటున్న దీనికంటే కూడా, నన్ను నేను ఎక్కువ తక్కువలుగా భావించే అంతఃకరణ కంటే కూడా నాకు అత్యంత దగ్గరగా ఉన్నది ఎవరు? పరమాత్మ అయిన నా గురువే. ఇది నీకు అర్థమైతే ఇక్కడే ఈ భావం ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు బాహ్యమైన ధర్మాలు, వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, లేదా ఆ శాస్త్రంలో అట్టుందో ఆ శాస్త్రంలో అట్టుందో, నేను అప్పుడు అట్లా చదివా ఇప్పుడు ఇట్లా విన్నా, అన్నీ తోసిపారాయి. మాం ఏకం శరణం వ్రజ. ఒక్కడనే శరణాగతుడు అయితే సర్వ పాపేభ్య మోక్షయిష్యామి. నీ లోపల నలజలు ఆగిపోతాయి. నీ లోపల ఉన్న ఆలోచన ఆగిపోతుంది. నువ్వు ఈ దేహం అనే భావన ఎగిరిపోతుంది. అలజడి తమస్వరూపం, ఆలోచన రజస్వరూపం, అవునా? సూక్ష్మంగా నీకున్న పాండిత్యం కూడా అఫ్కోర్స్ సత్వగుణం కూడా కావచ్చు, అది కూడా ఎగిరిపోదు. నువ్వు పరమాత్మగా మిగులుతావు. ఉన్నది ఒక్కటే, అదే నేను అని. మానవులందరూ ప్రాకులాడేది, వాడు ఎలాంటి వాడైనా సరే, పామరుల నుండి పండితుల వరకు కూడా ప్రపంచంలో ఏదో సాధించాలి అని.
కానీ ఈ గురు శరణాగతి పొందిన వాడికి అర్థమయ్యేది ఏంటంటే, లేని ఈ ప్రపంచంలో నేను ప్రాకులాడడం ఏంటి? సర్వకాల సర్వావస్థల్లో సర్వాంతర్యామైన పరమాత్మ కొరకు కాకుండా చిన్న గీతే అడ్డు. అందరూ ప్రాకులాడేది ప్రపంచంలో ఏదో సాధించాలి అని. శరణాగతుడైన వాడు లేని ప్రపంచం కొరకు కాదు, ఉన్న పరమాత్మ కొరకు. లేని ఉన్న అక్షరమే తేడా. కాకపోతే ఇది క్షరం, అది అక్షరం. అవునా? కనిపించేది క్షరం, చూసేవాడు అక్షరం. నీకు క్షరం అనేకంగా కనిపించేది కావాలా? అక్షరం కనిపించేది కాదు కానీ చూసేది అది కావాలా? బట్ కనిపించేవాడిలో కూడా ఉంటూ చూసేవాడు. కనిపించేది కాదు, కనిపించేది బతికుండాలంటే వాడు ఉండాలి. కనిపించేది పోయేదే, కానీ ఆ పోయేదానికి కూడా అస్తిత్వాన్ని ఇచ్చేది నిలిచి ఉండేది. కనిపించేది జడమే, కానీ దాంట్లో నుంచి చూసేవాడు చైతన్యం. ఏమయ్యా, నీకు ఏకత్వం అర్థం కావాలి, ఏకత్వంలో నిలబడాలి అంటే నీకున్న శ్రద్ధే. సర్వధర్మాన్ పరిత్యజ్య. గురువు కూడా శిష్యుల్లో చూస్తాడు ఏంటి అంటే, నిజమైన గురువు శిష్యుడు గొప్పవాడు కావాలని కాదు, ఒక్కడైన వాడు కావాలి అని చూస్తాడు గురువు. అవునా? విచిత్రం ఏంటంటే, మానవుడు సంపాదించుకున్నటువంటి శరీర, ఇంద్రియ, మనోబుద్ధులు, వాటికి సంబంధించిన జ్ఞానము, ఆస్తులు, పాస్తులు, అధికారాలు ఏది శాశ్వతం కాదు, మారిపోతాయి. ఒకటి ఒక రకంగా, ఒకసారి ఒక రకంగా, ఒకసారి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దీనికి అతీతమైన ఆత్మను కానీ అందుకుంటే బయట లోపల నీకు మార్పు అంటూ ఏమీ ఉండదు, నీకు పతనం లేదు. ఇంకా నాకు ఇది లేకుండా పోయింది అనే భావమే లేదు. సంకల్పం నిలబెడితే ఏదైనా వస్తుంది. అర్జున మా శుచ. దుఃఖానికి తావివ్వక, దుఃఖం పడ్డ, దుఃఖ పెట్టిన అహంకారమే. అహంకారాన్ని దాటితే దుఃఖపడము, దుఃఖ పెట్టడము ఉండదు. నీ వల్ల నాకు ఎన్ని బాధలు కలుగుతున్నాయిలే, అక్కడ కూడా ఈ బాధపడే అహంకారాన్ని దాటించడానికి ప్రయత్నం చేస్తాడు గురువు. శిష్యుల్లో దేహాత్మభావం ఎన్నో రకాల వేదనలు వ్యక్తం చేస్తుంది, వేదన పడుతుంది, కానీ మళ్ళీ గురువుగారి దగ్గర వ్యక్తం చేసేది. కానీ గురువుగారికి తెలుస్తుంది అహంకారం వల్ల ఇదంతా జరుగుతుంది అని, దృష్టి బహిర్ముఖమైనప్పుడు ఇదంతా జరుగుతుంది అని. గురుగారు కూడా అనిపించవచ్చు ఫస్ట్ అయ్యో నలిగిపోతున్నారే, పతనం అవుతారేమో, అవునా, నిజానికి దూరం అయిపోతారేమో, సత్యానికి దూరం అయిపోతారేమో. కానీ అంటాను శిష్యుని కూడా కేవలం ప్రేమగా చూసుకునేవాడు సంసారే. అవునా? ప్రేమ స్వరూపంగా మార్చేవాడు గురువు.
పొయ్యి మీద పెనం పెట్టి పిండి దాని మీద పోసాడు అనుకోండి, దోశ కావాలి అని సొయ్యి అంటుంది కదా. అయ్యో పిండి మాడిపోతుంది అనుకుంటే దించేస్తే తినడానికి పనికిరాదు, తిరగేస్తాడు మళ్ళీ. ఇటు అటు రెండు వైపులా కాల్తేనే రుచిగా ఉండేది, తినడానికి పనికొచ్చేది కదా. బయట లోపల రెండు చోట్ల కూడా వివేక వైరాగ్యాలు పెరిగితేనే, విషయ రసం ఉడిగితేనే బతికినంత వరకు ఆ ఉపాధి కూడా లోకానికి పనికొచ్చేది. ఇప్పుడు గురుదేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వేల మంది వెంటబడ్డారు. తపం అందరిని పక్కన పెట్టి ఓ 2-3 కూర్చోబెట్టి క్లాస్ చెప్పాడు. ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? ఆ ఉపాధి ధర్మాలయ్యా. గురుదేవులు సర్వకాల సర్వావస్థల్లో తపోవనుడు చూపించింది, తపోవనుడుగా కనిపించిన దాన్ని అందుకోవడానికే ప్రయత్నం చేశాడు. ఆయన చూపించింది తెలియపరచడానికి ప్రయత్నం చేశాడు. అవునా? కాబట్టి ఇక్కడ ఎవరు తపోవనుడో వాడే ఈశ్వరుడు, ఎవరు తపోవనుడో వాడే చిన్మయుడు. ఎవరు చిన్మయుడో నువ్వు, నేను, అందరూ అది. పరమాత్మా చిన్మయోహం, పరమాత్మా చిన్మయః, పరమాత్మా చిన్మయోహం. నేను పరమాత్మ అయిన చిన్మయుణ్ణి. చిన్మయ పరమాత్ముడే, నేను పరమాత్మ అయిన చిన్మయుడే. తదాస్తు. బాగా ఆలోచించుకొని రండి. ఓకే, ఇదే శ్లోకాన్ని మళ్ళీ రేపు మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు క్లాస్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం ఎల్లుండి క్లాస్ పెట్టుకున్నాం. దయచేసి ఎల్లుండికి భగవద్గీత విన్నవాళ్ళు పాత వాళ్ళు అందరూ ఉన్నారే, వాళ్ళందరినీ కూడా ఒకసారి కలపడానికి ట్రై చేయండి. ఓకే, వినిపిస్తుందా? ఈ శ్లోకాన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళడానికి ట్రై చేద్దాం. హరిగా ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.